పవన్ కళ్యాణ్ కూటమి సర్కారులో మరింత పవర్ఫుల్ లీడర్ గా నిలదొక్కుంటున్నారా? 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠాలుగా తీసుకొని రాటుదేలుతున్నారా? ఇంతకాలం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గే పనిలో ఉన్నారా? ఈ ప్రశ్నలకు అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014 ఒక లెక్క, 2019 మరో లెక్క, 2024 అసలు లెక్క. ఇది పవన్ కళ్యాణ్ లెక్క. అక్షరాలు, అంకెలు, గుణింతాలు, హెచ్చవేతలు అన్ని పక్కాగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ వేసుకుంటున్న ఆ లెక్కలేంటో తెలియాలంటే మనం నేటి ట్రెండింగ్ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. 2014లో టీడీపీ బీజేపీ ద్వయానికి తాను మద్దతు పలికింది మొదలు 2024 వరకు జరిగిన రాష్ట్రంలోని అనేక రాజకీయ పరిణామాలు పవన్ కు గుణపాఠాలు నేర్పాయి. ప్రత్యేకించి 2014 నుంచి 2019 దాకా టీడీపీ నుంచి తనకెదురైన అనుభవాలకు మళ్లీ ఆస్కారం లేకుండా తనను టచ్ చేయాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించేలా తనను తాను పటిష్టం చేసుకుంటున్నారు. లో టీడీపీ బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కొద్ది కాలానికే పవన్తో మైత్రి బెడిసికొట్టింది. పవన్కు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి, మరెన్నో అవమానాలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపైన, కుటుంబ సభ్యులపైన చేస్తున్న కమెంట్లపై పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లోనూ భగ్గుమన్న సందర్భాలున్నాయి. పవన్ ద్వారా అధికారంలోకి వచ్చామన్న భావనను పూర్తిగా తొలగించేందుకు తెలుగుదేశం నాయకులు చేయాల్సిందంతా చేశారు. అప్పుడు టీడీపీ సర్కార్లో అవినీతిపై పవన్ ప్రశ్నించటమే దానికి కారణం. అలా తీవ్రమైన విభేదాలు ఏర్పడటం వల్లనే 2019లో ఒంటరిగా పోటీ చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకారి అని, చంద్రబాబే ఎంతో నయమని, తాను ఒంటరిగా పోటీ చేసి పెద్ద తప్పు చేశానన్న భావనను పవన్ కళ్యాణ్ అనేకసార్లు వ్యక్తం చేశారు. అందువల్లనే వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఎన్డీఏతో టీడీపీని కలిపేందుకు సర్వశక్తులు ఒడ్డారు. తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు, చంద్రబాబు జైలు పాలైనప్పుడు నైతికంగా అండగా నిలిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు చంద్రబాబుని పరామర్శించి బయటికి వచ్చాక రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తుందని సంచలన ప్రకటన చేశారు. అక్కడి నుంచి టీడీపీతో, ప్రత్యేకించి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ బంధం 2014కు మించి మరింత బలపడింది. ఆ తర్వాత బీజేపీ కూడా కలవటం, 3 పార్టీల కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకోవటం, కేవలం 11 సీట్లతో జగన్ ఘోర పరాజయం పాలు కావటం అందరికీ తెలిసిందే. బీజేపీతో, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్కు బలమైన బంధం ఉంది. ఈ బంధమే ఏపీలో పవన్ను మరింత స్ట్రాంగ్గా చేస్తుందని రాష్ట్రంలో కూటమి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వారు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితకాలంలో ఏనాడూ సమాంతర నాయకత్వాన్ని గుర్తించినా, ప్రోత్సహించిన దాఖలాలు లేవు. టీడీపీ పూర్తిగా ఎన్టీఆర్ నుంచి తన చేతికి వచ్చాకైతే ఆ పార్టీకి అన్నీ తానే అయ్యారు. 2014కు ముందు అడపాదడపా బీజేపీతో స్నేహం చేసిన చంద్రబాబు దరిదాపుల్లోకి వచ్చే నాయకుడెవ్వరూ బీజేపీలో లేరు. ఇప్పుడలా కాదు, కూటమిలో పవన్ది పెద్ద ఫోర్స్. అంతేకాదు, కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డారన్న కృతజ్ఞత కూడా చంద్రబాబుకు తప్పనిసరిగా ఉంటుంది. అది మాత్రమే పవన్ కి చాలదు. పాలిటిక్స్ లో కమిట్మెంట్స్ ఉండవన్న పరిజ్ఞానం, 10 ఏళ్ల అనుభవం ద్వారా పవన్ కళ్యాణ్ కు కూడా తెలిసొచ్చింది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ అనే 2 బలమైన రాజకీయ వ్యవస్థలకు సమానంగా 3వ ప్రత్యామ్నాయ బలంగా నిలబడాలంటే తన శక్తి సరిపోతుందా? నిజంగా ఆ శక్తే ఉంటే ఎన్నికల్లో 21 సీట్లకు ఎందుకు పరిమితమవుతారు? వైసీపీకి రెడ్లు పునాది, టీడీపీకి కమ్మవారు పునాది. ఈ 2 బలమైన వ్యవసాయ, పారిశ్రామిక కులాలు. ఆ పార్టీలు శాంతం కింద పడిపోయినా అంతే బలంగా వాటిని నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఆ కులాలకు ఉన్నాయి. మరి జనసేన సంగతేంటి? తనకు కులం లేదని పవన్ ఎన్నిసార్లు చెప్పినా ఆ పార్టీకి కాపులే పునాది. వర్కింగ్, సెమీ వర్కింగ్ క్లాస్కి చెందిన కాపు కులం సంఖ్యాబలం ఎక్కువే కావచ్చు,
కానీ రాష్ట్రంలో ఎన్నికలను సొంతంగా లీడ్ చేసే ఆర్థిక స్తోమత వారికి లేదు. అంతకుమించి కూటమిలోని టీడీపీ నుంచి గాని, బయట వైసీపీ నుంచి గాని జనసేనను దెబ్బతీసే వ్యూహాలు పన్నితే వాటిని ఎదుర్కొనే సామధాన భేద దండోపాయాలు కూడా జనసేన వద్ద చాలినంతగా లేవు. అందువల్లనే పవన్ 2014 అనంతరం ఏర్పడిన అనుభవాలు, అవమానాలను బేరీజు వేసుకుని బీజేపీ అనే భారీ రాజకీయ వ్యవస్థకు దగ్గరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపులు రావటం, హుటాహుటిన వెళ్లటం, బీజేపీ సీనియర్ నేత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతుండటం వంటి పరిణామాలు పవన్ రాజకీయ స్థిరత్వానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ భేటీల వెనక ఏం జరుగుతుందనే చర్చలు రాష్ట్రంలో తీవ్రంగానే జరుగుతున్నాయి. ఈ చర్చలే పవన్ భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సంబంధించిన ఊహలకు ఉప్పు కారం అందిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లటం కూడా రాజకీయంగా కీలకమైన మలుపు అనే విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా సురక్షిత్ आणि तरुण बेरोजगार नसेल, चल दोस्ता तुला 5 वर्षानंतरचा विदर्भ दाखवतो. शेतकरी सुखात आणि सामान्य माणूस समाधानाने जगेल. నిజానికి ఆయన సభలకు అక్కడి జనం తండోపతండాలుగా హాజరయ్యారు. అది పవన్ కు రాజకీయంగా ఒక ఎక్స్టెన్షన్. అంతకుముందు తిరుపతి లడ్డు విషయంలో పవన్ చేసిన హంగామా ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రతి హిందువు గౌరవించాల్సింది. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. పవిత్ర క్షేత్ర ప్రక్షాళన కోసం ఆయన దీక్ష పూనారు. సాధువుల్లా వేషధారణ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ తిరుపతి సభలో ఆవేశంతో ఊగిపోయారు. సభకు వచ్చిన వారికి పూనకాలు తెప్పించారు. ఆ విధంగా ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన హిందూత్వవాదుల కన్నా తానేం తక్కువ కాదని నిరూపించారు. అదంతా చూసిన వాళ్లకు పవన్ పొలిటికల్ జర్నీ ఫ్లాష్ బ్యాక్ కళ్ల ముందు రివ్వున తిరుగుతుంది. చెగవీర పోస్టర్లతో పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన పవన్ లెఫ్ట్ నుంచి పూర్తిగా రైట్కి చేసిన ప్రయాణం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదేమైనా రాజకీయాలను, రాజకీయ నాయకులను పరిస్థితులు ప్రభావితం చేస్తుంటాయి. సైద్ధాంతిక భూమిక అన్నది రాజకీయాల్లో అపరిచిత పదజాలంగా మారిపోయిన ప్రస్తుత ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రాగ్మటిస్ట్ పోకడలకు పవన్ ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా వేగంగా మారుతున్న ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా కనిపిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో తన గొంతు వినిపించి వచ్చారు. అంటే దక్షిణాది రాజకీయాలకు సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు ఈసారి రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చేసిందనుకోవాలా? అంటే దక్షిణాది రాజకీయాలకు సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు ఈసారి రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చేసిందనుకోవాలా? ఏదేమైనా ఇప్పుడు ఆయన బీజేపీకి అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్. ఏపీ బీజేపీకి పవన్తో చాలా అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కు కూడా బీజేపీ అవసరం అంతే ఉంది. రాజకీయాల్లో విన్ విన్ సిచ్యువేషన్ ని మించి మరేముంటుంది? అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ కళ్యాణ్.